మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. గతంలో జరిగిన కుటుంబ తగాదా వ్యవహారాలు సద్దుమణిగా ఆయన భావిస్తున్న తరుణంలో తాజాగా మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని నివాసానికి రావడంతో మరోసారి మంచు ఫ్యామిలీ మధ్య వార్ నెలకొంది. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని చెబుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు మనోజ్. కానీ పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు. తన తండ్రిని కలిసి మాట్లాడాలని మనోజ్ వాదించాడు. అయినా కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఫామ్ హౌస్ ముందే కూర్చొని నిరసనకు దిగారు మనోజ్. ఇక మంచు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు మంచు మనోజ్. మంచు విష్ణుకి తానంటే చిన్నప్పటి నుంచి కుళ్ళు అని, అందుకే ప్రతి విషయంలో ఇలానే ప్రవర్తిస్తుంటాడని చెప్పుకొచ్చాడు. తన కారుని రెండో కీని ఉపయోగించి దొంగతనంగా తీసుకెళ్లాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కెరీర్ కోసం తనని తండ్రి మోహన్ బాబు బాగా ఉపయోగించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఇతర బ్యానర్స్ లో సినిమాలు చేసి హిట్ కొట్టి ఫేమ్ డబ్బు సంపాదించుకున్నానని, కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక తన అన్న కోసం లేడీ గెటప్ పాత్రలు కూడా చేశానని, అయినప్పటికీ తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. ఏ రోజు కూడా తాను ఆస్తి కోసం కొట్లాడలేదన్నాడు. ఇక ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం మనోజ్ మరోసారి నార్సింగ్ లోని పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువును తన అన్న మంచు విష్ణు దొంగిలించాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీసులో దొరికాయని చెప్పాడు. గత కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్టు ఫిర్యాదులో తెలిపాడు. కుళ్ళండి, చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు వాడు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని నేను మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను, అన్నీ చేస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారా రేపుతున్నటువంటి మంచు ఫ్యామిలీ వివాదం మరొకసారి రోడ్డు మీదకి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ విషయాన్ని మొత్తం కూడా పూర్తిగా సద్దుమణిగిందని అనుకునే లోపే మరొకసారి మంచు మనోజు అటు సోదరుడు మంచు విష్ణుతో పాటు అదేవిధంగా మోహన్ బాబుపై కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఏకంగా మంచు విష్ణుపై అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మనం చూసాం, జల్పల్లి తన నివాసానికి వెళ్ళినటువంటి మంచు మనోజ్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో మంచు మనోజ్ కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. ఇక తిరిగి పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో అక్కడ నుంచి తిరిగి మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా తనని ఇంట్లోకి ఎందుకు అనుమతించారనేది మంచు మనోజ్ చెప్తున్నటువంటి వర్షన్. కానీ ఇదంతా కూడా ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోవాలి, కుటుంబ తగాదాలు ఉంటే మాట్లాడుకోవాలి, కానీ ఇందులో తమను ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అనేది పోలీసుల వర్షన్. అయితే కోర్టు ఏకంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పటివరకు గతంలో పెట్టినటువంటి కేసులు ఏ ఒక్క కేసులో కూడా ఇప్పటివరకు అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయరు. ఎందుకు ఛార్జ్షీట్ దాఖలు చేయరు? విష్ణు కోసం తన కెరియర్ని, తన ఫ్యూచర్ని మొత్తం కూడా పణంగా పెట్టాను, మొత్తం కూడా తనని పూర్తిగా వాడుకొని ఇప్పుడు మొత్తం కూడా తనని రోడ్డు మీద వేసే ప్రయత్నం అటు తన తండ్రి మోహన్ బాబుతో పాటు తన సోదరుడు విష్ణు చేస్తున్నారనేది మంచు మనోజ్ చెప్తున్నటువంటి వర్షన్. మరి ఈ దీంట్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా స్పందించి తనకు న్యాయం చేయాలని కూడా నిన్న మంచు మనోజ్ చెప్తున్నారు. మరోవైపు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు మొత్తం భిన్నంగా అటు పోలీసులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇంట్లోకి రాకుండా వారు అడ్డుకుంటున్నారు, మరోవైపు తలుపులు వేస్తున్నారని మంచు మనోజ్ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా త్వరలోనే దాఖలు చేస్తామని మనం చెప్తున్నాం. మరోవైపు అటు వేరే రంగారెడ్డి కోర్టులో కూడా తప్పుదోవ పట్టించే విధంగా మోహన్ బాబు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఎవిడెన్స్ సృష్టించి తనకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్న నేపథ్యంలో తనకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించాను. ఈ నేపథ్యంలో కోర్టు తన తండ్రికి ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా కొట్టివేసిందంటూ కూడా నిన్న మనోజ్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి పడుతుంది. మొత్తం మీద ఈ వివాదం మరి చినికి గాలివైన నేపథ్యంలో ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా? సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు ఎందుకు ఈ కుటుంబంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ కూడా కొంత చర్చ కూడా కొనసాగుతుంది. మరి పోలీసులు చూడాలి, ఇప్పటికే అనేక సార్లు వారికి నోటీసులు సర్వ్ చేశారు, నోటీసులు ఇచ్చారు, విచారించారు. ఈ విషయంలో మరి పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మధు, థ్యాంక్ యూ సునీల్.